logo. హాయ్ ఆల్, మీరు కూడా ఏఐ ఇమేజెస్ వీడియోస్ క్రియేట్ చేస్తూ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మనం ఎలా చేద్దామనేది చూపిస్తాను. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళండి, లేదా గూగుల్ వెళ్ళి HeyGen AI అని మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అది మీరు ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ అవ్వండి. అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా మనకి వస్తుందన్నమాట. CEO గారు మనకు ఒక చిన్న మెసేజ్ ఇస్తారు. అది ఏంటంటే మీరు టెక్స్ట్ నుంచి వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని అక్కడ చెప్తారనమాట. సో దీంట్లో మీకు ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. వెల్కమ్ టు HeyGen అని చెప్పేసి మీకు ఎలా తెలిసింది మాకు, మీరు దేనికి సంబంధించిన ట్రైనరా, ఎడ్యుకేటరా, ఏంటి మీ కేటగిరీ అని చెప్పేసి అడుగుతుంది ఫస్ట్ క్వశ్చన్. అది ఇచ్చిన తర్వాత మీ ఇండస్ట్రీ ఏంటి, బెస్ట్ డిస్క్రైబ్ యువర్ కంపెనీకి మీరు ఏంటి అనేది డిస్క్రైబ్ చేయమని అడుగుతుంది. తర్వాత మీకు ఎంతమంది కంపెనీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది, అంటే ఎంప్లాయీస్ మీ స్ట్రెంత్ ఎంత అనేసి అడుగుతుంది. సో అది ఇచ్చేసిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ టు యూ వాంట్ టు క్రియేట్, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ క్రియేట్ చేస్తారు వీడియోస్ అనేసి అడుగుతుంది. తర్వాత ఆల్మోస్ట్ 5th జనరేషన్ మీరు ఏ సోషల్ మీడియా నుంచి మా HeyGen గురించి తెలుసుకున్నారని అడిగింది అనమాట. సో నేను యూట్యూబ్ అనేది ఇచ్చాను. సో మీ డేటా అంతా ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత వన్స్ మనము సబ్మిట్ చేసిన తర్వాత ఇలా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. హోమ్ బటన్, తర్వాత ఇలా మనకి కొన్ని ఉంటాయి. ఇక్కడ అవతార్, తర్వాత టెంప్లెట్స్, AI స్క్రిప్ట్, పైన మీకు క్రియేట్ వీడియో అని కనిపిస్తుంది కదా, మనకు 0.5 క్రెడిట్ మాత్రమే వస్తుందన్నమాట. ఈ 0.5 క్రెడిట్ నుంచే మనము యూటిలైజ్ చేసుకోవాలి. ఒక అకౌంట్కి ఒకటి సంబంధించిన తర్వాత పెయిడ్ వర్షన్ ఉంటుంది, లేదంటే మీరు కొత్త ఈమెయిల్ ఐడి క్రెడిట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి టెంప్లెట్స్ చూద్దాము. డిఫరెంట్ టెంప్లెట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత అవతార్స్, ఇక్కడ కూడా HeyGenలో కూడా మీకు చాలా వెరైటీ ఆఫ్ అవతార్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. చూడండి, స్క్రోల్ డౌన్ చేస్తున్నా. ఇలా మీకు కావలసినటువంటి అవతార్ని మీరు సెలెక్ట్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. సో కొన్ని మీకు అయితే చూపిస్తున్నా ఎన్ని అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. సో యాక్చువల్గా నేనైతే ఇంతకుముందు వీడియోస్లో కొన్ని 2-3 వీడియోస్ అయితే అవతార్కి సంబంధించి చేసినాను కదా, అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్ ఎలా అనేది చూద్దాము. వీడియోస్ తర్వాత టెక్స్ట్ అంటే వాయిస్ అనేది ఎన్ని రకాలుగా వాయిసెస్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటాయి. దీంట్లో మీరు ఏదైనా ఒకసారి శాంపిల్ వినేసి దీన్ని అప్లికబుల్ అయితే చేసుకోవచ్చు. అట్లా నెక్స్ట్ ఇట్లా మీకు ఇక్కడ వాయిసెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ వాయిసెస్ మీరు ఒకసారి ప్లే బటన్ మీద ప్రెస్ చేస్తే అదైతే వచ్చేస్తుంది. తర్వాత మీరు లాస్ట్కి క్రియేట్ వీడియోని పైన టాప్ కార్నర్లో క్రియేట్ వీడియోని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ అవతార్స్, టెక్స్ట్, తర్వాత అప్లోడ్స్, ఇట్లా సో అండ్ సో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం అవతార్లో ఫోటో అవతార్ అయితే తీసుకుంటున్నాను. నేను ఫోటో అవతార్లో ఇంతకుముందు నేను వేరే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసినటువంటిది అయితే మొనాలిజా పిక్చర్ ఉంది. సో అదైతే నేను తీసుకుంటున్నాను ప్రజెంట్ మీకు చూపించడానికి. మీరు కావాలంటే వేరే వెబ్సైట్లోకి వెళ్ళైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అవతార్ క్లిక్ చేయగానే టెక్స్ట్ స్క్రిప్ట్, ఆడియో స్క్రిప్ట్ అని కనిపిస్తుంది కదా. సో మీకు టెక్స్ట్ స్క్రిప్ట్ అయితేనేమో టెక్స్ట్ ఇచ్చేయండి, లేదా ఆడియో స్క్రిప్ట్ అని మనం కనుక క్లిక్ చేస్తే, సో ఫస్ట్ మనమైతే ఇక్కడ మీరు టెక్స్ట్ స్క్రిప్ట్ చేసుకున్న తర్వాత పక్కకి మనకు కొంచెం స్వైప్ చేస్తే ఇక్కడ మీరు మేలా ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇది నెట్ స్లో ఉంది, అందుకని ఇట్లా మనకు కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే ఆడియో స్క్రిప్ట్ అన్నాను కదా, మీరు ఫైల్ ఏదన్నా ఉంటేనేమో బ్రౌజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ మీరు ఇంకోసారి రైట్ సైడ్ చూస్తే వాయిస్ ఓవర్ మైక్ ఐకాన్ ఉంది కదా, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను మీకు చూపించడానికి. ఇంతకుముందు నా పాత వీడియోస్లో షార్ట్స్లో అయితే నా వాయిస్తో కూడా ఉంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక జెండర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ నేను అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఫీమేల్ వాయిస్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. తెలుగులో మనకి 2 వాయిసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అందులో మోహన్ ఒకటి, శృతి ఒకటి. సో ఫీమేల్కి సంబంధించి అయితే శృతి అవైలబుల్లో ఉంటుంది మనకొకటి. అది నేను క్లిక్ చేస్తున్నాను మన ఇండియాకి సంబంధించి. క్లిక్ చేయగానే అంటే తెలుగుకు సంబంధించి ఇలా మీకు క్లిక్ చేయగానే అక్కడ కానీ మీకు ఇలా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం స్క్రిప్ట్ అనేది కాపీ పేస్ట్ చేసుకోవాలి కదా, మీరు ఎక్కడో ఒక దగ్గర ఉన్న స్క్రిప్ట్ని మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ని అయితే ఒకసారి అక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. నేనైతే ఇక్కడ ఇదంతా తీసేస్తున్నాను.
బై డిఫాల్ట్ ఉంటుంది అనమాట, వెల్కమ్ టు న్యూ సో అండ్ సో అని చెప్పేసి. దాన్ని తీసేసి ఇక్కడ నేను వాట్సాప్లోకి వచ్చి ఇక్కడ నేను కాపీ చేసుకున్న ఉన్నదనమాట. ఆ టెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనము దీన్ని ఒక్కసారి ప్లే బటన్ నొక్కేసి పైన టాప్ కార్నర్లో రైట్ సైడ్లో మనకి సబ్మిట్ బటన్ అయితే కనిపిస్తుంది. సబ్మిట్ అని మనము అక్కడ క్లిక్ చేయాలన్నమాట. సబ్మిట్ అని మీరు ఎప్పుడైతే క్లిక్ చేయగానే అదంతా కూడా ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడైతే ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో అయిన తర్వాత మనకు పైన టాప్ కార్నర్లో ఒక సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం అంతా ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే కంప్లీట్గా ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ఫైల్ని. అయితే ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఇంకా మనము షార్ట్స్ లాగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కొంచెం రొటేట్ అవుతుంది, చూద్దాము. ఇక్కడ మనకి డౌన్లోడ్ అయితే మెల్లిగా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఫైల్ అయితే మీరు యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టా పేజ్లో అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు వినండి ఒకసారి. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం. All in. See you in next video. Thank you for watching. Thank you so much.